వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలరా తార్నాకలో ఒక సైడ్ వచ్చేసి లాలాపేట్లో ఇంద్రసేన రెడ్డి అని ఒక బిల్డర్. సో ఆ బిల్డరు 5 ఎకరాల భూమి తీసుకొని ఆ క్యాండిడేట్ ఏం చేస్తుండంటే పక్కపొంటి ఎఫ్టెల్ 2 ఎకరాల భూమి కూడా కబ్జా చేసేసాడు. అక్కడ ఉన్న క్యాండిడేట్లు కానీ లీడర్లు అడిగితే నాగరాజు అనే వ్యక్తి అన్న ఇది ఏంది పరిస్థితి, మా కాళ్ళే మీరు కట్టేది కట్టుకోరి, కానీ ఆ 5 ఎకరాల మంది మీరు కట్టుకోరి, ఆ 2 ఎకరాల్లో ఏదైతే ఉన్నదో అంతమంది అద్దు పెట్టుకోమని చెప్తే ఆయనకు బెదిరింపు కాళ్ళు. దానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి మన నాగరాజు పిలిచి అడుగుదాము, అసలు ఏమవుతుంది ఏందో శూన్యంగా చెప్తాడు మనకు. ఆయన పిలిచి మనం అడుగుదాము. కాబట్టి ఒకసారి నాగరాజు రండి. నమస్తే నాగరాజు. నమస్తేనా. ఇంకా మీ ఫ్రెండ్స్ వచ్చారు ఎవరన్నా? రండి రండి. నమస్తే నాగరాజు, ఏమవుతుంది అసలు, ఇదేంటి, దీని పరిస్థితి ఏంది, ఈ డాక్యుమెంట్ ఏంది ఒకసారి చెప్పండి. ఇది లాలగూడలో కర్ణం పంతులు అని ఉండేవారు. ఓకే. వాళ్ళకి ప్రభుత్వం నుండి అక్కడ స్థానికంగా ఉన్న గుడ్ల మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి గతంలో ప్రభుత్వమే వాళ్ళకి 5 ఎకరాల స్థలం ఇచ్చింది. ఇది ఆ పంతులు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఈ తాతల ఆస్తి అని చెప్పేసి ఇంద్రసేన రెడ్డి అని ఒక వ్యక్తికి డెవలప్మెంట్కి ఇచ్చిండు. ఇది మాకు తెలిసిపోయి అడిగినాం. లేదు మా వారసత్వంగా వచ్చింది. సరే వారసత్వంగా వచ్చింది కానీ మీ 5 ఎకరాలు మీరు ఎవరికైనా ఇచ్చుకున్నా. ఈ పంతులు ఆయన ఎవరికి అమ్మిండు? ఇంద్రసేన రెడ్డికి అమ్మిండు. ఇంద్రసేన రెడ్డికి 5 ఎకరాలు అమ్మిండు. 5 ఎకరాలు అమ్మితే ఆయన వరకు G+10 బిల్డింగ్ ఏదైతే అపార్ట్మెంట్ కడుతుండో, ఈ పక్కన 2 ఎకరాలు అనేది అది ఎఫ్టెల్ ఏంటిది? అది ఎఫ్టెల్ ల్యాండ్. ఇక్కడ మీకు లేఅవుట్ లో కూడా చూపిస్తాం. అది ఇక్కడ నాలా ఉంది. ఈ 5 ఎకరాల పక్కనే ఒక 2 ఎకరాల 8 గుంటల స్థలం అది ఎఫ్టెల్ ల్యాండ్ ఉంది. అది ఈ ఎఫ్టెల్ ల్యాండ్ ఉన్న విషయం కూడా అతను తెలుసు, అతను మాట్లాడినాం కూడా. సరే అన్న మీరు కట్టుకుని 5 ఎకరాలు అయితే తీసుకున్నారు, మీరు కట్టుకున్న దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన మీరు బహువంతస్తులో మెడల్ కడుతుంటే మాకు మంచినీటి కానీ డ్రైనేజ్ కానీ పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుందని అడిగినాం. లేదు నాగరాజు ఆ 2 ఎకరాలు అవుతుందో అక్కడ హద్దు వేసి మేము ఆ 2 ఎకరాలు వదిలేసి కడుతున్నామని చెప్పినారు. సరే అన్న మరి ఏంది పరిస్థితి, పర్మిషన్ ఎంతగానో కడుతున్నాం, పక్కనే మా ఎర్రగుంట అని ఒక స్లమ్ ఏరియా, సుమారు 500-600 అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే నాగరాజు 5 ఎకరాల వాళ్ళకు నువ్వు ఉన్నావు కాబట్టి నీది అద్దులో నువ్వు అపార్ట్మెంట్ కాబట్టి ఏమన్నా చేసుకుని 5 ఎకరాలు ఆడుకో, కానీ ఎఫ్టెల్ ఉన్న 2 ఎకరాల భూమి మాత్రం దీన్ని ముట్టుకోవద్దు, దానిపైన మీ పోరాటం. అవునండి. అంటే మిమ్మల్ని ఏమంటుండు? అట్లా అన్నందుకు రౌడీలతోటి ఫోన్లు చేపించుడు, అంటే మీకు బెదిరింపు కాలు వచ్చినాయి. ఓకే. ఈ స్థలం ఎవరు ఇప్పుడు? ఇంద్రసేన రెడ్డి వాళ్ళ మనుషులు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఎక్కడ ఇంద్రసేన రెడ్డి? అక్కడ తార్నాకులు ఉంటాడు అతను. ఓకే, తార్నాకు ఉంటాడు. ఇదే ఈ గుంట 2 ఎకరాల పోరాటం మీరు ఒకరే చేస్తురా? బలగం ఎవరు లేరా? మరి మాకు ఎవరు లేరండి, మేమే ఉన్నాం. ఉంటారు. అంటే ఈ 2 ఎకరాల భూమి విషయంలో మీరు అంటే మిగతా వాళ్ళు ఎందుకు సపోర్ట్, మీరు ఒక్కళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? మీకెందుకు సంబంధం దాని ఎంతగానో కొట్లాడడానికి? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏది అపార్ట్మెంట్ జరుగుతున్నదో ఈ అపార్ట్మెంట్ లో సుమారు 1200 ఫ్లాట్లు కడుతున్నారు. దీని పక్కనే ఇటువంటిది ఎర్రగుంటాను ఒక స్లమ్ ఏరియా, దాంట్లో మాది 500-600 కుటుంబాలు ఉంటాయి. అక్కడ మాకు ఇప్పటికే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ కన్స్ట్రక్షన్ కి మాకు ఎంతో దూరం, 2 ఎకరాల దూరం ఉంది అంతే. ఇక్కడ బోర్ వేయడం వల్ల గ్రౌండ్ వాటర్ మాకు ఇంకిపోతుంది. గ్రౌండ్ వాటర్ ఒకటి, ఇంకో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ సైట్ పక్కనే బండాస్ కన్స్ట్రక్షన్స్ ఉంది. వాళ్ళ దగ్గర ఇప్పటికి వర్షాలు పడ్డా కూడా మా బస్సులకు వచ్చి నీళ్ళని జమ అవుతాయి. సేమ్ అదే రిపీట్ అవుతుంది కూడా చెప్పినాం. పొల్యూషన్ కి కానీ వాటర్ కి కానీ డ్రైనేజ్ కి ప్రతి దానికి మాకు ఇబ్బంది ఇప్పుడు కూడా ఎరగట్లేదు స్లమ్ ఏరియాలో. కానీ ఈయన మాత్రం అవన్నీ పట్టించుకోకుండా మీరు ఇష్టం చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, నాకు వాళ్ళు తెలుసు మాకు వీళ్ళు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మట్టి తీసుకోవద్దని చెప్పి మేము బండ్లను ఆపితే నేను 100 కావాలనుకుంటే బస్సు మొత్తం ఒక 100 మంది 1000 మందిని పెడతా, చూస్తా ఎవరి దగ్గర దమ్ముందని వాళ్ళు ఉల్టా మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నాడు అతను. ఈ పొడలు ఎవరు? ఇవి ఏవైతే బండ్లు ఉన్నాయో మట్టి తీసుకోండి అవి మనం ఆపినాం ఈ బండ్లని. అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ లో మాకు ఇప్పటికి కూడా ఆల్రెడీ ఆ డ్రైనేజ్ ఎవరైతే వర్కర్స్ పనిచేస్తారో వాళ్ళ కోసం ఆ డ్రైనేజ్ లైన్ అంతా మెయిన్ రోడ్కి వదిలినాడు.
ఇంకా ఏం స్టార్ట్ కాలేదు, వర్కర్ల కోసం పెట్టిన డ్రైనేజ్ వల్లనే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. అటువంటి 1200 ఫ్లాట్లు అంటే సెట్ బ్యాక్ ఉందా మరి? సెట్ బ్యాక్ పర్మిషన్ కూడా లేదు. వాళ్ళ పర్మిషన్ రోడ్ ఎంత ఉంటుంది? అది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంటే 40 ఫీట్ రోడ్ కు పర్మిషన్ ఉండాలి. 30 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్. మీరు ఇప్పుడు మున్సిపాలిటీ కమిషన్ గానీ ఆ ఏరియా ఉన్న అందరు టౌన్ ప్లానింగ్ గానీ కలిసిరా? కలిసినాం. ఇవి కూడా ఇలా పెట్టారు మీరు. మరి ఏమంటారు వాళ్ళు మిమ్మల్ని? చూస్తే 2 ఎకరాల విషయంలో ఏమంటారు? మీరు 2 ఎకరాల వాళ్ళు అడ్డగుట్టలో ఉన్న ఎంఆర్ఓ గారిని కలిసినాం మేము. కలిసి ఆమె కూడా వినతి పత్రం ఇచ్చి కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఒక 2 డేస్ సర్వేకి వస్తామని చెప్పినారు. సరే మేడం రండి, మీరు వచ్చేప్పుడు మమ్మల్ని ఇవ్వండి, మేము కూడా ఉంటామని చెప్తే వాళ్ళు వచ్చారు, ఫోన్ చేసినారు. మేము కూడా పోయినాం, అక్కడికి పోయి కలిసినాం. ఎందుకు మేడం సర్వే అంటే చేద్దామమ్మా, ఒక 10 నిమిషాలు ఆగమని చెప్పి మమ్మల్ని ఆపినారు. అక్కడ సర్వే వాళ్ళు ఉంటే మేము కూడా ఉన్నాం. అదే టైంలో ఇంద్రసేన రెడ్డి వాళ్ళ కొడుకు ఇద్దరు కార్లో పోయేటప్పుడు మమ్మల్ని చూసుకుంటూ పోయినారు. పోయిన కొద్దిసేపటికి ఎంఆర్ఓ ఫోన్ లో మాట్లాడినారు. సరే మా సర్వే చేసే వాళ్ళు ఇప్పుడు లేరు, ఒక 2 డేస్ లో చేద్దామని చెప్పి వెళ్ళిపోయారంటే మరి ఇంతవరకు రాలేదు. మళ్ళీ మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంద్రసేన మాట్లాడారు ఎప్పుడన్నా? కలిసినాం ఇంద్రసేన కలిసినాము. కలిసి ఈ 2 ఎకరాల కోసం కూడా అడిగినాం. ఏమంటున్నాడు ఆయన? లేదా హద్దు పెట్టి కట్టేసుకుంటామని చెప్పిండు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ ప్లాంట్ ఉన్నదో ఈ 2 ఎకరాల మీ వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఈ ప్లాంట్ 2 ఎకరాలు ఉంది, ఈ గుంత కూడా 2 ఎకరాలు ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈ కొన బ్లూ షీట్స్ ఉన్నాయి, ఇవంతా 2 ఎకరాలకి బార్డర్ అంతా. ఇది ఆ 2 ఎకరాల లేఅవుట్ మీకు ఇచ్చిన చూడండి, ఇక్కడ వరకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వరకు. ఓకే, ఎంత ఇదంతా ఇంత ఈ క్రాస్ లో ఉంటుంది మొత్తం 2 ఎకరాలు. అంటే మిమ్మల్ని బేరిచుడు కొట్టిపిచ్చుడు దాకా వచ్చింది. అయితే చూశాం కదా తెలంగాణ ప్రజలరా, ఎంత అన్యాయమైన అక్రమ ఒక నగరద అనే వ్యక్తి వాళ్ళ అంటే పిల్లలకు ఆడకుండా అనుకో దేనికో గవర్నమెంట్ భూమి, ఆ భూమి ఇడిచిపెట్టి మీరు మిగతా అలా కట్టుకోమని చెప్తే నారాయణ మీదకి బెరుచుడు కానీ బెరుపల కాళ్ళు కానీ నీ మీద కేసులు చేస్తాము, నిన్ను కొట్టిపిస్తాం చంపిస్తామని బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. మరి ఇట్లుంటారో మనము ఏం చేస్తాం అనేది చట్టపరంగా మనం దీన్ని చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా మేము ఒకసారి సైడ్ మీద వెళ్ళి కూడా మా స్టూడియోకి వచ్చి కేకే తెలంగాణ స్టూడియోకి వచ్చి నాగరాజు, మరి ఇది ఎంతవరకు నిజమని డాక్యుమెంట్ అయితే మొత్తం డాక్యుమెంట్ మా దగ్గరకు వచ్చినాయి, ఎవిడెన్స్ మొత్తం మా దగ్గర ఉంది. ఈ ఎవిడెన్స్ మొత్తం చూస్తాం. సరే అది సార్ కరెక్ట్ చూసి ఆ సైడ్ మీకు వెళ్ళి అపార్ట్మెంట్కి అడిగి సైడ్ మీకు వెళ్ళి ఏం జరుగుతున్నది ఒకసారి లైవ్ కూడా తీసుకుంటూ జరుగుతుంది. మా నారతో ఒకసారి వెళ్ళి మా కెమెరామ్యాన్ అక్కడికి వెళ్తారు, వెళ్ళి శూన్యంగా 5 ఎకరాలు ఏంది, ఆ 2 ఎకరాలు ఏంది పంచాయతీ అక్కడ ఉన్న వాళ్ళ లోకల్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. కావున ఇట్లాంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. మరి ఇంద్రసేన రెడ్డి మీద సరైన యాక్షన్ తీసుకోవాలి. మరి అక్కడ వాస్తవానికి ఆయన దానినే 5 ఎకరాల కట్టుకోవాలి, మరి మిగతా భూములు కట్టడానికి అవకాశం లేదన్నా కూడా నాగరిని బేరిస్తారు. ఆ 2 ఎకరాల విషయంలో గవర్నమెంట్ భూములు అది కూడా కబ్జా చేస్తుండు. దానిపైన సరైన చర్యలు మాట్లాడాలని మేము మా కేకే న్యూస్కి వచ్చడం జరిగింది. తెలంగాణ ప్రజలారా, మరి ఇట్లాంటి అన్యాయం అక్కడ చాలా జరుగుతున్నాయి. మా ఛానల్ పద్ధతి లైక్ చేయండి, షేర్ చేయండి. నారాజు చాలా థ్యాంక్స్. మేము వస్తాం మీ దగ్గరికి, మీ ఆ సైడ్ మీకు వెళ్తాము, మా బలగం వస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఒకసారి కవర్ చేస్తాము. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడిపిస్తాము. మీరేమైనా చెప్తారా? నిజమేనా ఇదంతా నిజమేనా? ఇదంతా నిజమే. అక్కడ దగ్గర ఒక 500 కుటుంబాలు ఉంటాయి. మా ఇప్పటికి ఉన్న బస్తీలే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంటది. మేము అప్పటికే చెప్పాము మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు అది అంటే, మామూలు లగాంచి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఎవరు మాట వింటలేరు. చాలా సార్లు కూడా అక్కడ లోకల్ కంప్లీట్ ఇచ్చినాము, పట్టించుకుంటలేరు మమ్మల్ని అసలుకే. మాకు ఇట్లా బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి బాగా ఫోన్లు. నాగరాజుకు ఇట్లా చేసి డమ్కి ఇచ్చినుండే ఇట్లా సంగతి. సరే వాళ్ళు తీస్తే వచ్చినాయి ఆల్రెడీ బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. సరే మనం కూడా పోదాం, న్యాయం ఎట్లా అయ్యాలంటే అట్లా అవుతుందని మేము చేసుకుంటూ పోతున్నాం. మేము కూడా ఇంత ముందుకు దీనిపైన నాగరాజు ఆ కాలనీ వాళ్ళు కొట్టాడకుండా ఈ 2 ఎకరాలు అనేది మా పిల్లలు ఆడుకుంటారు, మా కాలనీ వాళ్ళకి ఎఫ్టెల్ భూమి గవర్నమెంట్ భూమి కాబట్టి అది కాపాడుకోవాలని ఒకటే మీ ఇద్దరే దాని మీద ఫైట్ చేస్తారు. ఫైట్ చేస్తాం అంటే చాలా మంది కూడా ఉన్నారు ఫైట్ చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ అప్లైటీ మాకు పిల్లల కోసం కావాలంటే నాకు రాలేదు, నాకు వచ్చినాయి. నాకేంటంటే అక్కడ మేము అక్కడికి వెళ్తుంటాం కదా జర వాకింగ్ ఏంటంటే ఏం రా అది అని మాకు కూడా 2-3 సార్లు అవతల వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళ మనుషులే మాకు ఇలా డమ్కిచ్చారు. మేము ఎందుకు పెట్టుకుంటే నొల్లి పెద్దగా అవుతుందని మేము ఏమలే మనం చేసేది చేద్దాం. చూసాం కదా తెలంగాణ ప్రజలారా, అన్యాయం అని అడిగితే అక్రంగా వాళ్ళని బెదిరించుడు, వాకింగ్ పోతుంటే కూడా వాళ్ళ అల్చర్లు వీళ్ళని బెదిరించుడు, ఇట్లాంటి అన్యాయం అన్న దేశం అయిపోయింది. అసలు వాస్తవానికి ఇంతకుముందు బెదిరి పాట ఉన్నప్పుడు వేరే ఉండి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా పార్టీ బలం చూసుకొని కూడా ఈ రకంగా తయారవుతున్నారు.
మరి ఆయన పార్టీ బలం చూసుకొని ఎగురుతుండట ఇంద్రసేన రెడ్డి, దానిపైన సరైన మనం చూసుకోవాలి. ఒకసారి మాట్లాడదాము సైడ్ మీకు వెళ్ళి. చూస్తున్నాండి కేకే న్యూస్ పథకం లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.